హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పరివర్తన్ ఎకనామికల్ క్రైసిస్ స్కాలర్షిప్ అనౌన్స్ చేశారండి. ఈ పరివర్తన్ ECSS అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఇయర్ 2025 to 2026 దీన్ని మీరు సెర్చ్ చేసి లాస్ట్ డేట్ దీన్ని అప్లై చేయడానికి 31st డిసెంబర్ ఉందండి. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు. 1 to 6th క్లాస్కి వచ్చేసరికి 15,000, 7 to 12th క్లాస్కి వచ్చేసరికి 18,000, ఇంజనీరింగ్ వాళ్ళకి 50,000 పర్ ఇయర్, BA, BSc, BCom డిగ్రీ కోర్సెస్కి 30,000, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ MCA, MBA ఇలాంటి వాటికి 35,000 రూపీస్ పర్ ఇయర్, ఎంటెక్, మెడిసిన్, లా ఇలా చదివే వాళ్ళకి 75,000 రూపీస్ పర్ ఇయర్ శాంక్షన్ చేస్తున్నారండి. దీంట్లో మెరిట్ ప్లస్ నీడ్ బేస్ మీద ఈ స్కాలర్షిప్ అనేది అనౌన్స్ చేశారు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్ చదువుతున్నారు అనుకోండి. ఈ 9th క్లాస్ చదివే వాళ్ళు 8th క్లాస్ మార్క్ లిస్టు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్సంటేజ్ 55% కన్నా ఎక్కువ ఉండాల్సి వస్తుంది. ఈ అప్లికేషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని January 8th లాస్ట్ డేట్ అండి. దీనికి మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేయడానికి, అప్లై చేయడానికి అయితే లాస్ట్ డేట్ 31st డిసెంబరే. వాళ్ళు కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేయడానికి మాత్రం January 8th లాస్ట్ డేటు. ది ఇంటర్వ్యూ వచ్చేసరికి మెరిట్ ప్లస్ నీడ్ బేస్ మీద ఇది తీసుకోవడం జరుగుతుంది. సో సింగిల్ పేరెంటింగ్ ఎవరైనా ఉన్నా, అంటే కేవలం మెరిట్కే కాకుండా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా, లేదంటే పేరెంటింగ్ ప్రాపర్గా లేదు ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఒక లెటర్ మీద సెలెక్ట్ అయిన తర్వాత లెటర్ మీద మనం సబ్మిట్ చేయగలిగితే వాళ్ళు దీన్ని కన్సిడర్ చేస్తారు. సో మీరు ఒకసారి పరివర్తన్ ECSS అనే కోర్సు, ఇదిగో ఇక్కడ ఉంది కదండి, పరివర్తన్ ECSS అని గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు వాటిని అప్లై చేసుకుంటారని నేను ఇండికేట్ చేస్తున్నాను. సో మీకు ఎవరన్నా ఆ నీడ్ ఎవరికైతే ఉందో అలాంటి పిల్లలకి ఫీజు కట్టుకోలేని పరిస్థితులు ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలుగుతారు త్రూ మన ఛానల్ ఉంది కదా, కెమిస్ట్రీ సిరీస్ ఛానల్. దాని నుంచి మీరు పాస్ చేస్తే వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ పాయింట్ హియర్ టు డిస్కస్. డిగ్రీ వాళ్ళు ఉన్నారనుకోండి, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఈ 2 సంవత్సరాలు కలిపి పర్ ఇయర్కి 30,000 అమౌంట్ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఒకసారి సెలెక్ట్ అయితే ఈ 3 years పాటు వాళ్ళు అమౌంట్ ఇస్తారండి. ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇంటర్ మార్క్ లిస్ట్ కానీ లేదా డిగ్రీ అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఉంటుందండి. ఈ అడ్మిషన్ ఆఫర్ లెటర్ సబ్మిట్ చేసి మన తాలూకా ఇన్కమ్ వచ్చేసి దీనికి <2.5 lakhs ఉండాలండి పర్ యానం. <2.5 lakhs యానం అనేది దీనికి ఉండాలి. సో అలాగే 8th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, 7th క్లాస్లో మార్క్ లిస్ట్ more than 55% ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 9th ఉంటే 8th క్లాస్లో ఉన్నటువంటి మార్క్స్ మెరిట్ స్కూల్ నుంచి తీసుకొని greater than 55% తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.